ప్యానిటీ స్టార్ ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్ చిత్రాల్లోనే బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అయితే డార్లింగ్ నటిస్తున్న సినిమాస్ లో ఫౌజీ కూడా ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేయనప్పటికీ ఫౌజీ అనే పేరుతో రాబోతున్నట్లు అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇందులో కొత్త బ్యూటీ ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుంది. ఇక ప్రభాస్ మాత్రం ఒక మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తున్నది. ఈ చిత్రంలో సాయి పల్లవి కూడా మరొక హీరోయిన్గా నటిస్తుందని సమాచారం. దీనిని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కానీ మూవీ మేకర్స్ మాత్రం అప్డేట్స్ విడుదల చేయలేదు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ ఫౌజీ షూటింగ్ లో పలు సీన్స్ చేస్తుండగా తీవ్ర గాయమైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాలికి ఫ్రాక్చర్ జరిగిందని పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇంతకు ముందే ఆయన కాలికి గాయం అవడంతో సర్జరీ కూడా చేయించుకున్నారు. ఇటీవల మళ్ళీ ఒకసారి టెస్టులు చేయించుకోవడానికి ఇటలీ వెళ్లి వచ్చారు. ఇప్పుడు మరొక కాలికి గాయం కావడంతో అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు టాక్. అయితే గాయం ఉన్న కాలికి జరిగిందా లేక మరొక కాలికి ఫ్రాక్చర్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. సీతారామ మూవీతో దర్శకుడు హను రాఘవపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మళ్ళీ ఫౌజీ సెట్స్ లో ప్రభాస్ జాయిన్ అయినట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించి ఒక ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ప్రభాస్ ఫార్మల్ ప్యాంట్ ఫార్మల్ షర్ట్ వేసుకొని క్లాసిక్ గా కనిపిస్తున్నారు. ఈ లుక్ చూసి అభిమానులు సినీ ప్రియులు అదిరిపోయిందంటూ కామెంట్స్ వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అనుపమ్ ఖేర్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సుమారుగా నెల రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ప్రభాస్ పై అలాగే హీరోయిన్ ఇమాన్విపై కీలకమైన సన్నివేశాలను ఈ 3 స్కెడ్యూల్స్ లో చిత్రీకరించారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ని పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే రాజు సాబ్ మూవీ షూటింగ్ ని పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టాడు ప్రభాస్. ఆయనకు సంబంధించి మరొక నెల రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ విషయం కాస్త పక్కన పెట్టేస్తే ఫౌజీ మూవీ షూటింగ్ సమయంలో ప్రభాస్ కి సంబంధించిన ఒక ఫోటో లీక్ బాగా వైరల్ అయింది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తుంది. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఫౌజీ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.